వీకెండ్ వస్తుంది, ఎటు వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? కమాన్, మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి ఔరంగాబాద్. ఇప్పుడు మనం పిలవవలసింది ఛత్రపతి సంభాజీ నగర్గా పిలువబడుతుంది. కంప్లీట్గా 2 days ప్లాన్ ఉంటుంది. ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏమేమి లొకేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో 2000 రూపీస్తో ఈ ట్రిప్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఈవినింగ్ సికింద్రాబాద్ 6:50కి మనకు అజంతా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుంది. ఇది వచ్చేసి స్లీపర్ ఛార్జ్ వచ్చేసి మనకు 330 రూపీస్ పడుతుంది. అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకు 660 రూపీస్ మనకు పడుతుంది ఛార్జ్. ఎగ్జాక్ట్లీ 10 hours జర్నీ తర్వాత మార్నింగ్ 5 o'clock మనము ఔరంగాబాద్ అనగా సంభాజీ నగర్ లో మనం దిగడం జరుగుతుంది. స్టేషన్ బయట ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు బస్ స్టాండ్ వెళ్ళడానికి 20 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. లేదా ఇక్కడ నుంచి ఫ్రంట్కి వెళ్తే మనకు సర్కిల్ నుంచి డైరెక్ట్ జ్యోతిర్లింగంకి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. 60 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. ఒకవేళ రూమ్లో ఫ్రెష్ అయ్యి కానీ వెళ్ళాలనుకుంటే మనకు స్టేషన్ ఆపోజిట్లో మనకు స్ట్రీట్ ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి మనకు. సో 1000 రూమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. డార్మెటరీ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. స్టేషన్కి ముందట్లే మనకు 250 రూపీస్ ఈచ్ పర్సన్ ఛార్జ్ ఉంటుంది. లేదంటే దీన్ని స్కిప్ చేసి సంభాజీ నగర్ నుంచి వచ్చేసి 28 to 30 kilometers దూరంలో ఉంటుంది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఆటోస్ కానీ ట్యాక్సీలో కానీ వెళ్తే ఆటో వచ్చేసి 150 రూపీస్ ఈచ్ పర్సన్ ఉంటుంది. ట్యాక్సీ వచ్చేసి 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. అది డిపెండింగ్ ఆన్ ద బార్కి మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకు 7:30 వరకు మార్నింగ్ మనము కృష్ణేశ్వర జ్యోతిర్లింగం రీచ్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మొబైల్ లోపలికి నాట్ అలౌట్. ఇక్కడ మనము లాకర్లో పెట్టేసి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. దర్శనం వచ్చేసి మనకు 1 నుంచి 1.5 hours ఉంటుంది. మండే రోజు మాత్రం హెవీ రష్ ఉంటుంది. వీకెండ్లో కూడా చాలా మంది ఉంటారు. తిరిగి చూసుకొని వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. 1 hourలో కంప్లీట్ అయిపోతుంది మనకు దర్శనము. స్పర్శ దర్శనం ఉంటుంది. మనకు స్వామి వారికి సమర్పించేటి పూలు కానీ పత్రి కానీ మనకు ఒక బుట్టి వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. గంట నుంచి గంటన్నర వ్యవధిలో మనకు స్వామివారి దర్శనం కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. మార్నింగ్ 10లో చాలా తక్కువ ఉంటుంది. మనకు స్పర్శ దర్శనం కంప్లీట్ అయ్యి 1/2 hour అక్కడనే కూర్చొని టెంపుల్ నుంచి బయటకు రావడం జరుగుతుంది. టెంపుల్ నుంచి మనకు 2 నుంచి 3 kilometers దూరంలో మనకు ఎల్లోరా కేవ్స్ ఉంటున్నాయి. ఎల్లోరా కేవ్స్కి ఆపోజిట్లోనే మనకు హోటల్స్ కూడా ఉంటున్నాయి. హోటల్ వచ్చేసి మనకు ఛార్జ్ వచ్చేసి 60 రూపీస్ నుంచి 150 రూపీస్ మధ్యలో ఉంటుంది. ఫుడ్ కావాలంటే 150 రూపీస్ ఉంటుంది. అలాగే టిఫిన్స్ కావాలనుకుంటే 60 రూపీస్ మనకు ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ టిఫిన్ చేసి మనము ఎల్లోరా కేవ్స్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. టైం వచ్చేసి 10 నుంచి 10:30 మధ్యలో మనము ఎల్లోరా కేవ్స్ లోపలికి ఎంటర్ కావడం. ఎగ్జాక్ట్లీ లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. మనకు వచ్చేసి 40 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. అలాగే ఫారినర్కి 150 రూపీస్ ఉంటుంది. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. నాకు తెలిసి ట్యూస్డే రోజు మాత్రం క్లోజ్ ఉంటుంది. ఇది చూసుకొని మీరు వెళ్ళగలరు. అలాగే మీరు ఆన్లైన్లో కూడా చూస్తే దీని యొక్క టైమింగ్స్ కూడా ఏర్పడుతుంది. ఫైనల్గా మనకు టోకెన్స్ రావడం జరిగింది. ఇది ఎంట్రీ లోపలికి వెళ్ళడానికి. అలాగే బయటకు రావడానికి కూడా ఈ టోకెన్ కంపల్సరీ ఉండాలి. ఇది ఇట్లా మిస్ అయితే కంపల్సరీ మనం దీని మీద ఫైన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎల్లోరా కేవ్స్ని మొత్తం విజిట్ చేయడానికి దాదాపు 4 hours టైం పడుతుంది మనకు. అందులోనే కైలాస టెంపుల్ వచ్చేసి మనకు 2 hours టైం పడుతుంది. దాని సరౌండింగ్లో వచ్చేసి ఇంకొక 2 hours టైం పడుతుంది. ఇంకో మోర్ దెన్ ఎక్కువనే ఉంటుంది. మనం డిపెండింగ్ ఆఫ్ ద టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. టోటల్గా మనమైతే ఎల్లోరా కేవ్స్ వచ్చేసి ఒక 4 hours కంప్లీట్ చేయడం జరిగింది. ఇది కైలాస టెంపుల్ యొక్క లోపల విజువల్స్ చాలా బాగుంటుంది. కంపల్సరీ మిస్ కావద్దు. లోపలికి వెళ్ళి కంపల్సరీ శివయ్య దర్శనం చేసుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను. కృష్ణేశ్వర జ్యోతిర్లింగం, ఎల్లోరా కేవ్స్, కైలాస టెంపుల్ యొక్క పూర్తి వివరాలు, ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్ కూడా పూర్తి వీడియో చేయడం జరిగింది. అది వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో కింద కూడా లింక్స్ పెట్టడం కూడా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మొత్తము 34 కేవ్స్ ఉంటాయి. అందులో మనకు కైలాస టెంపుల్ ఒకటి. అలాగే ఇక్కడ బౌద్ధ మతము, జైన మతం గురించి కూడా వివరించడం జరిగింది ఈ కేవ్స్లో మనకు. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మనము బయటకు వెళ్తే అక్కడ నుంచి దాదాపు 9 kilometers దూరంలో మనకు మరొక టెంపుల్ ఉంటుంది మనకు. ఇది ఔరంగాబాద్ నుంచి దాదాపు 18 kilometers దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మారుతి హనుమాన్ టెంపుల్. ఇది కూడా చాలా ఫేమస్. ఇక్కడ హనుమంతుడు వచ్చేసి పండుకొని ఉండడం జరుగుతుంది. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను ఆల్రెడీ ఫుల్ వీడియో చేసి నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మరిన్ని వివరాలు కావాలంటే అక్కడికి వెళ్ళి ఆ వీడియోని చూడగలను. ఇక్కడ శనివారం, ఆదివారం భక్తుల యొక్క రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూర్చున్నంతసేపు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. కృష్ణేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకుని బయటకు వచ్చినప్పుడు సరౌండింగ్ ఉండే చిన్న చిన్న టెంపుల్స్ని ఇవన్నిటిని విజిట్ చేయడానికి ఆటో వాళ్ళు 150 రూపీస్ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి బయలుదేరి మనము నైట్ ఔరంగాబాద్ రీచ్ కావడం జరుగుతుంది. ఫైనల్గా మనము ఫుడ్ విషయానికి వస్తే
స్టేషన్కి ఆపోజిట్లోనే మనకు చాలానే హోటల్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి 80 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, 120 వరకు ఉంటుంది. సో మీరు దాన్ని ఎంచుకున్న ఫుడ్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఫేమస్ వచ్చేసి మనకు బాదం మిల్క్ చాలా ఫేమస్ ఉంటుంది, 50 రూపీస్ గ్లాస్ ఉంటుంది. ఎవరైనా వెళ్తే కంపల్సరీ టేస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంటుంది మనకి ఇది. స్నాక్స్ తిన్నామని, సో ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి టేస్ట్. సో ఎవరైనా తెలంగాణ ఆంధ్ర వాళ్ళైతే కంపల్సరీ చెప్పండి. సో ఇక్కడ సాబ్దాన్ అనేది ఉంది. సో మా వాళ్ళందరూ ఆల్మోస్ట్ టేస్ట్ చేశారట, చాలా బాగుందని చెప్పారు. సో ఇది వచ్చేసి మనకు 40 రూపీస్ ఉంది. సో మెనూ ఉంది, బట్ మనకు అది హిందీలో ఉంది. ఆల్మోస్ట్ 40 to 50 రూపీస్లో మనకు ప్లేట్స్ వచ్చేసి ఇలానే ఉంటాయి మనకు. వీళ్ళందరూ ఆల్రెడీ తిన్నారు. సో మమ్మల్ని కూడా ఇక్కడ తీసుకొని వచ్చారు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ రోజుల జర్నీలో మాకు ఒక మంచి ఫుడ్ తిందామని కాన్సెప్ట్ వస్తాం. మనం కూడా తీసుకుని మీరు ఎవరైనా రావాలంటే స్టేషన్ వైట్ ఆపోజిట్లో ప్రజెంట్ మనం వచ్చేసి ఛత్రపతి సంభాజీ నగర్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. మనము వెళ్ళవలసిన ట్రైన్ వచ్చేసి అజంతా. ఇది 10:45 నైట్ బయలుదేరి మార్నింగ్ 9:30కి సికింద్రాబాద్ రీచ్ కావడం జరుగుతుంది. దీంతో మనము 2 days షెడ్యూల్ కంప్లీట్ అవ్వడం జరిగింది. హర హర మహాదేవ్, శంభో శంకర్, హర హర మహాదేవ్, శంభో శంకర్, హర హర మహాదేవ్, శంభో శంకర్.